పెద్దబాబు పెద్దబాబు సంతోషం సంతోషం. ఎందుకు సంతోషం? 3 వాటాలు 4 వాటాలు అయిందనే. అది సరే, ఇష్టిగాడు వచ్చినట్టు ప్లేటర్ గారు తెలుసా? నేనే ఫోన్ చేసి చెప్పేశానుగా. నీ తెలివి తెల్లవారా. అమ్మా తల్లి మరదరా, ఈ పూటన్నా కాసేపు నీ పుస్తకాలు చదువులు ఆపమ్మా. తెల్లవారు లేదో పరగడుపునే వీడికి బుడ్డి నీకు ఆ పుస్తకాలను. పదమ్మా, పలహారం ఎదురు చూస్తాను నీకోసం. ఈ ఇష్టిగాడిని మన నాన్నగారు ఎదురు పడకుండా చూడాలి, తెలిసిందే? అబ్బబ్బా, ఏం తల్లి వెళ్తాను, సిగ్గేస్తాను. కళాకాలికి సిగ్గేమిటి? ఏది పోజు? గుడ్ పోజ్, కమాన్. అవునే, చక్కలిగా ఉంటే పర్వాలేదు. ఏది పోజు? కమాన్ కమాన్, వెరీ గుడ్ వెరీ గుడ్. కళ బొమ్మలు గీసే లక్షణం ఇదేనా? నువ్వా డియర్? నువ్వు అనుకోలేదు డియర్. అవునండి, తెలుస్తూనే ఉంటుంది. నన్ను ఎప్పుడైనా డీల్ చేయడం పిలిచారు అక్కడ. మాట చెప్తారా? ఏమిటి? రా చెప్తారా? ఈ బొమ్మ చూడు, ఈ బొమ్మ చూడు. కళన్నా కళాకారుల నీకేం తెలుసు చెప్పు. ఈ బొమ్మని పూర్తి చేశానంటే ₹1,00,000 అమ్మేస్తాను. ఏమండి నా బొమ్మ కూడా ఇలా గీయండి. నీ బొమ్మే సత్యాన్రా దేవుడు. అవునులేండి, కళాకారులు పెళ్ళార బొమ్మలు గీయరు కాబోలు. అన్నట్టు నేను వచ్చిన పనే మర్చిపోయాను. ఏమిటిది? ఏమండి, రాత్రి మా తమ్ముడు కృష్ణ సడన్ గా ఉండిపడ్డట. ఈ నాటకం ఏమిటో తెలియలేదు. మీరు రండి. నా ప్రియమైన కవిత, ఆ వచ్చిన వాడు కేట లేక దూపులు కేట, అడుగునా వాట, సరుగునా మన కోట. ఆహా, అక్షర వేలు 14 అక్షరాలు. ఏది? 14,000. ప్రస్తుతానికి నా దగ్గర 7,000 ఉన్నాయి. అక్కడ బ్యాలెన్స్ లేదు, నైట్ వెయ్యండి. లేదు. కమాన్. అన్యాయం, దోపిడి, నిలువు దోపిడి. ఇలా తగలొచ్చే కొండలు కూడా తరిగిపోతాయి. ఇదేం భోజనమా? ఇది జాయింట్ ప్రాపర్టీ. అందుకే ఈ టింగ్ 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 టింగ్. నువ్వేమో మందుల మీద గుర్రాల మీద, ఆయనేమో బొమ్మల మీద అమ్మాయి మీద, ఈవిడేమో నగల మీద నటుల మీద తగలేస్తే నేను కవిత మీద తగలేస్తున్నాను. ఎందుకు తెలుసా? ఇదంతా జాయింట్ ప్రాపర్టీ కదా, అన్ని జాయింట్ గా తగలేస్తే బాగుంటుందని టింగ్ 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 టింగ్. ఇదంతా నిజమా నాటకమా? ఏం బావగారు కులాసా? నాయన, తమ్ముడు వచ్చావా? బతికొచ్చావా? నా తండ్రి, నా నాయన. మీరు బాగున్నారా? ఏం బాగులే నాయన. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ మీద బెంగతో నేను నాన్నగారు కుంగి కుసించి సగమైపోయాం. అన్నగారు ఏంటిది? అవును కృష్ణ, నీ మీద బెంగతో మనసు పాడైపోయి ఈ భారానంతా నేను ఒక్కడే మొయ్యలేక ఈ తాగుడికి బానిస అయిపోయాను. ఇప్పుడు నువ్వు వచ్చావని ఆనందంతో తాగుతున్నాను కృష్ణ. వదిన గారు, మీరు ఈ పుస్తకాల మీద కాస్త మోజు తగ్గించి అన్నగారిని చూసుకోకూడదు? మీ అన్నయ్య నన్ను సరిగి చూసుకుంటే నాకు ఈ పుస్తకాలు మీ మోదేలా వస్తుంది కృష్ణ. మీ అన్నయ్యకి గుర్రాలు తప్ప మనుషులు అక్కర్లేదు. ఏముంది మంది అంతా టింగ్ టింగ్ టింగ్. చంద్రబాబు గారు, నువ్వు వదులుతావు నాకు తెలుసు. అది వదిలే చెప్పండి. వదే అందం అన్నది ఎక్కడున్నది, కంటి పాప కడుపులోన, తిరగేటి పాటలోన. అక్షరాలు 26 అక్షరాలు. 26 అక్షరాలు అకౌంట్ లో చెప్పండి. తమ్ముడు, నువ్వేనా వీడికి బుద్ధి చెప్పరా? మనం ఏమిటి, మన వంశం ఏమిటి, మన అంతస్తు ఏమిటి, మన తాత ఏమిటి, ఈ లొల్లై పడాలి పాటలు ఏమిటి? అవును కృష్ణ, అక్క చెప్పిన అక్షరాలు నిజం. వీడికి బుద్ధి చెప్పాల్సిందే. హాయ్ అంకిల్. హాయ్ పద్మ. అంకిల్. మారలే, ఎంత పెద్దదాన్ని అయిపోయావు. యు లైక్ మీ? Yes. ఓ థ్యాంక్ యూ అంకిల్. దానికి ఎప్పుడు నీ ధ్యాసే తమ్ముడు. చూడలా చిక్కుపోయిందో. బాగున్నానక్కయ్య, అది చిక్కుపోయిందంటే మాత్రం నేను నమ్మను. నువ్వు చిక్కావంటే నమ్ముతాం. దానికి రేసు గుర్రలా ఉంది. టింగ్ 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 టింగ్. ఏమిట్రా మాట్లాడు? రామరాజ్ బాబు, నాన్నగారిని చూడండి. లోపలికి చెప్పిరా. డాక్టర్ గారు వచ్చారు. హలో డాక్టర్, అవిత్ ఫాదర్. హలో కెప్టెన్ కృష్ణ, వెరీ సర్ప్రైజింగ్, వెరీ సర్ప్రైజింగ్. ఫోన్ చెప్తే నమ్మలేకపోయాను, పరిగెత్తుకొచ్చేసాను. ఇంతలో ఎవరు ఫోన్ చేశారు? ఎవరు చెప్తే నువ్వు రావడం నాన్నగారి గొప్ప శుభవార్త. ఐఎమ్ సారీ కృష్ణ, నువ్వు లేవని ఇక రావని వీళ్ళు 3 పేర రాసేసాం. ఇప్పుడే మార్పించారు. చూడండి రావు గారు, ఇప్పుడు ఈ గొడవలన్నీ ఆయనతో చెప్పడం అంత మంచిది కాదు. ఆయన స్థితి ఏమీ బాగోలేదు. కావచ్చు, కానీ నేను వచ్చాడని తెలిస్తే ఆయనకి ఏనుగంత బలం వస్తుంది. ఆ సంగతి చెప్పవలసింది నేనండి. రాదు అని చెప్పగలరా? అవునని కూడా చెప్పలేను. చూడండి, ఏది ఏమైనా షాకే. సంతోషం వల్ల వచ్చినా కూడా అది ప్రమాదకరమేనండి. అమ్మో, అయితే ఇప్పుడు నాన్నగారిని చూస్తే ఎలాగరా వీడు?
ఇప్పుడు చూసి చేసేది లేదు, చూడకపోతే పోయేది లేదు. ఏంటి? అవును. నా మాట కాస్త వినండి. నాకు ఆస్తిలో వాటా కంటే నాన్నగారి ప్రాణం ముఖ్యం. అఫ్కోర్స్ దట్స్ కరెక్ట్. నేను కనిపిస్తే ప్రమాదం అని డాక్టర్ గారు అంటున్నారు. ఆయన కోలుకునే వరకు కొన్నాళ్ల పాటు నేను ఎట్టైనా వెళ్ళిపోతాను. అది కరెక్ట్ తమ్ముడు. ఏమంటావు? చాలా కరెక్ట్ తమ్ముడు. తమ్ముడు బుద్ధిమంతుడు. అన్యాయం అన్యాయరా? అన్యాయం అక్రమం కూడా. చిన్న గారు వచ్చాయని తెలిస్తే నాన్నగారు డిఫరెంట్ అయిపోతారు. చిన్న దగ్గర బతి అమ్మా ఇంటికి వచ్చారు. ఎవరు? అవును నాన్నగారు, చిన్నయ్య గారు రాత్రి ఇంటికి వచ్చారు. కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడా? వాడు ఇక్కడికి వచ్చాడా? రాత్రి వాడు ఇక్కడికి వచ్చినట్టు నాకేదో లీలగా అనిపించింది. బాబు ఎక్కడ? కృష్ణ బాబు, ఇది నిజమేనా? కల కాదు కదా? కాదు నాన్నగారు. బాబు, ఇక నన్ను వదిలి వెళ్ళకు బాబు. నాయనా, తరతరాల మన వంశ గౌరవం గంగలో కలిసిపోతుంది. చూడైనా, నాకు డబ్బు పోతుందనే బాధ కానీ చింత కానీ లేదు. కానీ మన కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ నీ చేతిలో ఉన్నాయి నాయన. అది నువ్వే నిలబెట్టాలి, నువ్వే నిలబెట్టాలి. అలాగే నాన్నగారు. నాకు నమ్మకం ఉంది నాయన, నాకు నమ్మకం ఉంది. నిన్ను చూశాను, నీ మాట విన్నాను, చాలు. నేను పోయినా ఇక నాకేం బాధలేదు నాన్నగారు. బాబు, నాకెంతో హాయిగా ఉంది. ఇప్పుడు నా ప్రాణాలు ఎక్కడికెక్కడికో ఎగిరిపోతున్నాయి. ఎంతో హాయిగా ఉంది. కృష్ణ నాన్నగారు, మగపిల్లాడండి. మగపిల్లాడా? బాబాయ్, వారికి టెలిగ్రామ్ ఇవ్వండి. అలాగేనమ్మా, ఇప్పుడే అర్జెంటుగా ఇస్తాను. బాబు అచ్చంగా వాళ్ళ నాన్న పోలికే.